హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ దాకా రావాలనుకున్నట్టయితే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి వీడియో కూడా అయితే మీ దాకా వస్తుంది. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే, ఆల్రెడీ మీకు నేను కెమిస్ట్రీ అనేది కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది కదా, దానికి సంబంధించి బేసిక్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఆటమ్ అని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేశాను, క్వాంటమ్ నెంబర్స్ అని చెప్పి ఇంకొక వీడియో, అండ్ అలానే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి సంబంధించిన ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, ఫాలో అవ్వాల్సిన ప్రిన్సిపల్స్, దానికి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేశాను. టోటల్గా 3 వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ అలానే ఈ 3 వీడియోస్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాము. ఇంతవరకు అయితే మన ఛానల్ని ఎవరైనా టెలిగ్రామ్ కానీ వాట్సాప్లో కానీ జాయిన్ అవ్వాలనుకున్నట్టయితే, ఇంకా జాయిన్ అవ్వకపోయినా కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో నేనైతే వాటి లింక్స్ ఇస్తాను, దాని ద్వారా మీరు వెంటనే జాయిన్ అయిపోండి. ఓకేనా, సో ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వింగ్, ఓకేనా, అండ్ అలానే ఇంపార్టెంట్ బిట్స్ ఆన్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ప్రిన్సిపల్స్, బేసిస్ ఆఫ్ ఆటమ్ అండ్ క్వాంటమ్ నెంబర్స్, టోటల్గా లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పిన అన్ని కాన్సెప్ట్స్ మీద నుండి ప్రీవియస్ ఇయర్ పాలీసెట్ బిట్స్ అండ్ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో నేనైతే కవర్ చేయబోతున్నాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకుందాం. మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, డీజనరేట్ ఆర్బిటాల్స్ హ్యావ్, ఓకేనా, క్వశ్చన్ అయితే మనకి ఇలా అడిగారు, డీజనరేట్ ఆర్బిటాల్స్ హ్యావ్. డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటే ఆల్రెడీ మీకు నిన్న హున్స్ ప్రిన్సిపల్ చెప్తున్నప్పుడు నేను డిస్కస్ చేశాను రిగార్డింగ్ దట్. చూడండి, సో ఇది ఒక పి ఆర్బిటాల్ అనుకున్నట్టయితే సబ్షెల్స్ ఉంటాయి మనకి, పిఎక్స్, పివై, పిజెడ్, ఇలా సబ్షెల్స్ ఉంటాయి కదా. ఈ సబ్షెల్లో ఇదొక ఎలక్ట్రాన్, ఇదొక ఎలక్ట్రాన్. సో ఫస్ట్ అయితే మనం ఎలా చేస్తాం, ఇదంతా ఎలక్ట్రాన్ అనేది ఇలా ఫిల్ చేసుకుని వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇలా ఫిల్ చేస్తాం. డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటే రెండు ఎలక్ట్రాన్స్ కి కూడా సేమ్ ఎనర్జీ, అంటే లైక్ సేమ్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్ ని డీజనరేట్ ఆర్బిటాల్ అంటారు. సో ఈ డీజనరేట్ ఆర్బిటాల్స్ కి ఏమున్నాయి అని అడుగుతున్నాడు. సేమ్ ఎల్ వాల్యూ అండ్ సేమ్ ఎన్ వాల్యూ, డిఫరెంట్ ఎల్ వాల్యూ అండ్ సేమ్ ఎన్ వాల్యూ, సేమ్ ఎల్ వాల్యూ అండ్ డిఫరెంట్ ఎన్ వాల్యూ, సేమ్ ఎన్ ప్లస్ ఎన్ వాల్యూ. సో చూస్తే మనకి రైట్ ఆప్షన్ వచ్చేసరికి దీని నుండి చాలా రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ ఇది, జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. లాజిక్ అర్థం కాకపోయినప్పటికీ, అర్థమయ్యేలా చెప్తాను ఇప్పుడు మీకు, అర్థం కాకపోయినా మీరైతే ఈ వాల్యూని అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది సేమ్ ఎల్ వాల్యూ అండ్ ఎన్ వాల్యూ, సేమ్ ఎన్ వాల్యూ. ఎన్ వాల్యూ అంటే ఫర్ కన్సిడర్, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ కింద ఒక దాన్ని తీసుకుంటాను, 1s2. ఈ 1s2లో డీజనరేట్ ఆర్బిటల్స్ అంటే ఏం చెప్పాను, హ్యావింగ్ సేమ్ ఎనర్జీ అని చెప్పాను. సో సేమ్ ఎల్ వాల్యూ అంటే ఈ 1s2 ఉంది కదా, సో ఈ 1s2లో మనం ఎలా రాసుకోవచ్చు, ఈ 1s2ని నేను పాలీస్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ చెప్పినప్పుడు చెప్పాను కదా, దీన్ని 1s1 కింద రాసుకోవచ్చు, అండ్ 1s2ని అంటే ఇది 1s1కి సంబంధించిన ఆర్బిటాల్, ఇది 1s2కి సంబంధించిన ఆర్బిటాల్. సో డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటే సేమ్ ఎనర్జీ ఉంటాయి. ఇప్పుడు 1s2ని 1s1 అండ్ 1s2 కింద రాసుకుంటే దీని ఎన్ వాల్యూ ఎంత మనకి 1, అండ్ దీని ఎస్ వాల్యూ ఎంత 0. ఓకేనా, సో ఎస్ వాల్యూ కాదు, సారీ, దీని ఎల్ వాల్యూ ఫర్ ఎస్ ఎంత 0, దీని యొక్క ఎన్ వాల్యూ ఎంత 1, అండ్ ఎల్ వాల్యూ ఫర్ ఎస్ ఎంత 0. సో ఇక్కడ చూడండి, సేమ్ ఎల్ వాల్యూ అండ్ సేమ్ ఎన్ వాల్యూ అంటే సేమ్, ఈ దీనికి డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటే దీని యొక్క ఎనర్జీ ఒకటే, ఎందుకంటే దీనిలో ఒక ఎలక్ట్రాన్ ఉంది, దీనిలో ఒక ఎలక్ట్రానే ఉంది. సో దీని యొక్క ఎనర్జీ ఒకటే కాబట్టి మన ఆప్షన్ ఏంటి, సేమ్ ఎల్ వాల్యూ అండ్ సేమ్ ఎన్ వాల్యూ అనేది ఆప్షన్. ఓకేనా, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ కొన్ని థియరీ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అకామిడేటెడ్ ఇన్ అ సబ్షెల్ విత్ అజిముథల్ క్వాంటమ్ నెంబర్ ఎల్ ఈస్. నిన్న మీకైతే నేను చెప్పడం జరిగింది, ఇక్కడ అజిముథల్ క్వాంటమ్ నెంబర్లో మనకి షేప్ ఆఫ్ ఆర్బిటాల్ కోసం, అండ్ అలానే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎన్ని మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక్కొక్క సబ్షెల్లో పడతాయి అంటే మీకు ఒక ఫార్ములా ఇవ్వడం జరిగింది. ఆ ఫార్ములా మీరు ఇక్కడ చూస్తే, మీరు ఏమి ఇచ్చాను నేను ఫార్ములా, 2 × 2l + 1. సో 2 × 2l + 1. బట్ కమింగ్ టు హియర్ we don't have an option like 2 × 2l + 1. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ కూడా 2 × 2l + 1 లేదు. బట్ ఇక్కడైతే దీన్ని సాల్వ్ చేసి వచ్చిన ఆన్సర్ని అయితే మనకి ఈ ఆప్షన్స్లో అయితే ఇచ్చారు. ఒకవేళ కనుక మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అకామిడేటెడ్ ఇన్ సబ్షెల్ విత్ అజిముథల్ క్వాంటమ్ నెంబర్ అని అడిగితే ఇదే రాస్తారు ఆప్షన్, ఇది ఉన్నట్టయితే. ఇన్ కేస్ ఇది లేకపోతే దీన్ని సాల్వ్ చేయండి, దీన్ని సాల్వ్ చేసి వచ్చే ఆన్సర్ని ఆప్షన్లో పక్కా ఇస్తాడు, దాన్ని అయితే మీరైతే చూస్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి అకార్డింగ్ టు బాడ్మాస్ రూల్ ఏమొస్తుంది, ఫస్ట్ మల్టిప్లికేషన్ చెయ్యండి. చూడండి, అంటే ఏం లేదు, ఇక్కడ సింపుల్గా 2 × 2l అంటే 4l
ప్లస్ 2 ఇంటూ 1 అంటే 2, 4l ప్లస్ 2 అనేది మనకు వచ్చిన ఆన్సర్. సో ఫైనల్ ఆన్సర్ అనేది 4l ప్లస్ 2 ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఎక్కడుంది మనకి? సో చూడండి ఇక్కడ మనకి 4l ప్లస్ 2 అనేది ఉన్నది. సో ఆన్సర్ అనేది ఇది మనకి రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బై. సో మనకైతే ఫస్ట్ ఆర్బిట్ అనేది సర్క్యులర్గా ఉంటుందని ఎవరు చెప్పారు మనకి? నీల్స్ బోర్ అనే అతను మనకైతే ప్రపోజ్ చేశారు. ఒకవేళ క్వశ్చన్లో సర్క్యులర్ ఆర్బిట్స్ ఆర్ ప్రపోజ్డ్ బై అని అడిగితే నీల్స్ బోర్ అని ఇవ్వండి. ఇన్ కేస్ క్వశ్చన్లో ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బై అని అడిగితే ఎవరిస్తారంటే, యాజ్ ఆల్ ఆఫ్ యూ నో దట్ సోమర్ఫెల్డ్. ఓకేనా, సోమర్ఫెల్డ్. ఎవరు అతను? సోమర్ఫెల్డ్. అతనైతే మనకి ఎలిప్టికల్ ఆర్బిట్, సర్క్యులర్ కాదు ఎలిప్టికల్లో ఉంటుంది అని చెప్పి, ఎలిప్టికల్లో ఉంటుంది అని చెప్పి సోమర్ఫెల్డ్ అనే అతను మనకైతే ఆర్బిటాల్ మోడల్ని ప్రపోజ్ చేశారు. బోర్స్ తర్వాత అతని థీరీని ఇతను కొంచెం మాడిఫై చేశారు. ఓకేనా, సో బోర్స్ తర్వాత చెప్పిన థీరీ ఇది. సో ఇదొక క్వశ్చన్. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లార్జర్ అటామిక్ సైజ్. సో నిన్న మీకు ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నప్పుడు చెప్పాను, మరొకసారి క్వశ్చన్ చెప్తాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లార్జర్ అటామిక్ సైజ్. సో చూసుకుంటే ఇక్కడ సేమ్ ఏమీ లేదు, దేని యొక్క అటామిక్ నెంబర్ అయితే ఎక్కువ ఉంటుందో దాని యొక్క అటామిక్ సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అటామిక్ నెంబర్ ఎక్కువ అవుతున్న కొద్దీ న్యూక్లియస్ నుండి ఆర్బిట్ డిస్టెన్స్ అనేవి పెరుగుతుంది. న్యూక్లియస్ నుండి ఎప్పుడైతే ఆర్బిట్ డిస్టెన్స్ పెరిగిందో ఆ ఆటమ్ యొక్క సైజ్ కూడా పెరుగుతుంది. అందుకని అటామిక్ సైజ్ని బట్టే మనం అటామిక్ నెంబర్ని బట్టే దాని సైజ్ కూడా ఎక్కువ ఉంటుందని మనం గెస్ చేద్దాం. ఓకేనా, సింపుల్ ట్రిక్ ఇది. మీరు ఎటువంటి బ్రెయిన్ పెట్టి ఆలోచించాల్సిన పని అయితే లేదు. సో సోడియం ఒక అటామిక్ నెంబర్ 11, మెగ్నీషియం 12, ఇది కార్బన్ 6 అండ్ పొటాషియం 19. సో ఇక్కడ ఉన్న అన్ని దానికన్నా సోడియం, మెగ్నీషియం, కార్బన్ కన్నా పొటాషియం యొక్క అటామిక్ నెంబర్ పెద్దది కాబట్టి న్యూక్లియస్ నుండి ఆ ఆర్బిట్స్ అనేవి పెరుగుతూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ లాస్ట్ ఫిల్లింగ్ ఆర్బిట్ అనేది ఆర్బిటాల్లోని ఉన్న ఎలక్ట్రాన్ మాక్సిమం 4s లోకి ఎంటర్ అవుతుంది. ఇది 4s లోకి ఎంటర్ అవుతుందంటే 4th ఆర్బిట్ వరకు మనకైతే జస్ట్ మనకి ఆర్బిట్ అనేది వస్తుంది. న్యూక్లియస్ నుండి 4th ఆర్బిట్ వరకు మనకి సైజ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. బట్ కార్బన్కి అయితే 2nd ఆర్బిట్లోనే అయిపోతుంది, మెగ్నీషియంకి 2nd, 3rd ఆర్బిట్, సోడియంకి 3rd ఆర్బిట్. బట్ ఇది ఒకటే 4th ఆర్బిట్కి వెళ్ళింది. అంటే న్యూక్లియస్ నుండి 4 ఆర్బిట్స్ మనకైతే వచ్చాయంటే న్యూక్లియస్ నుంచి డిస్టెన్స్ పెరిగింది, సైజ్ కూడా పెరిగింది. అంటే అర్థం ఏంటి మీకు? సోడియం, పొటాషియంకి అటామిక్ సైజ్ ఎక్కువ ఉంటుందని. ద ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి. ఓకే, ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ O2 మైనస్. ఓకేనా, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్తాను అన్నాను, బట్ క్వశ్చన్ పేపర్స్లో అడుగుతున్నాడు. డైరెక్ట్గా ఇక్కడే డిస్కస్ చేసుకుందాం అన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ క్వశ్చన్స్ కూడా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ O2 మైనస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ O2 మైనస్ అనేది ఆటమా, మాలిక్యులా, అయోనా? ఇదేంటిది? నెగిటివ్ అయాన్. ఓకేనా, పాజిటివ్ అయాన్ అంటే పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ అయాన్ అంటే నెగిటివ్ వస్తుంది. ఇది ఎన్ని అయాన్స్? O2 మైనస్ అంటే ఆ మైనస్ అయాన్ ఉంది అంటే ఇది ఒరిజినల్గా ఉన్న అటామిక్ నెంబర్కి 2 యాడ్ అయింది. అంటే ఏం లేదు, O2 మైనస్ ఉంది అంటే ఇది 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంది. ఓకేనా, ఒరిజినల్గా నార్మల్గా ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ చూడండి, ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 8. బట్ ఇక్కడ చూద్దాం 8 యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1s2, 2s2, 2p4. బట్ హియర్ ఆక్సిజన్ లేదు, O2 మైనస్ ఉంది, నెగిటివ్ అయోన్ అయ్యింది. నెగిటివ్ అయోన్ అయ్యింది అంటే ఉన్న 8 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని 10 ఎలక్ట్రాన్స్ అయ్యింది. అది ఇంకో 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంది. అది అంటే 10 అని ఆటోమిక్ నెంబర్. 10 అంటే సో ఇప్పుడు చూసుకుంటే 1s2, 2s2, 2p6. ఓకేనా, సో ఇప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ O2 మైనస్ అని అడిగినప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటంటే నేను ఆప్షన్స్ అప్ అయితే ప్రొవైడ్ చేయలేదు, జస్ట్ చెప్తున్నాను. ఏంటంటే ఆక్సిజన్ కాబట్టి ఆక్సిజన్ కాన్ఫిగరేషన్ ఇది ఇస్తారు, అండ్ O2 మైనస్ అడిగారు కాబట్టి O2 మైనస్ ఇస్తారు, ఇంకా కాన్ఫిగరేషన్స్ కొన్ని ఇస్తారు. చూడండి, ఇది ఆప్షన్ ఏ అనుకుందాం, ఇది ఆప్షన్ బి అనుకుందాం. ఈ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ సి ఎలా ఇస్తారంటే జస్ట్ కాన్ఫిగరేషన్స్ 1s2, 2s2, 2p3. ఓకేనా, ఇది ఆప్షన్ సి. సో ఇంకొక ఆప్షన్ 1s2, 2s2, 2p6, 2p5, ఇది ఆప్షన్ డి. ఇప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ O2 మైనస్ అంటే మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? ఆక్సిజన్ పెట్టేస్తారు, బట్ ఆక్సిజన్ కాదు. ఎందుకంటే ఆక్సిజన్ కన్నా ఇది 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని అటామిక్ నెంబర్ 10 అయ్యింది కాబట్టి దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఇప్పుడు మనకు ఆన్సర్ బి వచ్చింది. ఓకేనా, సో ఇక్కడ మనం ఒక 5 క్వశ్చన్స్ చూసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్స్ ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఓకేనా, సో మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే రైట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ CuCr.
వేర్ జెడ్ ఈక్వల్స్ టు 29, 24. ఓకేనా? పర్టికులర్గా మీరు 1 to 30 ఎలిమెంట్స్ కనుక నేర్చుకున్నట్టయితే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ వాటి యొక్క అటామిక్ నెంబర్స్, సో సరిపోతుంది మీకైతే మీ పాలిసెట్ వరకు. అంతకు మించి అడగరు, 30 వరకే మీకు నేర్పిస్తారు. ఎందుకంటే మీకు కూడా 30 వరకే 10th క్లాస్లో కూడా చదువుకుంటారు కాబట్టి. సో మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే రైట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ CuCr. ఎందుకు ఈ పర్టికులర్గా CuCr అంటే, Cu అంటే కాపర్, Cr అంటే క్రోమియం. జెడ్ అంటే ఏంటంటే అటామిక్ నెంబర్ని రిప్రజెంట్ చేసేది జెడ్. అటామిక్ నెంబర్ ఫర్ Cu అంటే కాపర్. అటామిక్ నెంబర్ ఎంత? 29. ఆ అటామిక్ నెంబర్ రిప్రజెంటేషన్ జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి ఇచ్చాడు జెడ్ ఈక్వల్స్ టు 29 ఫర్ Cu అండ్ జెడ్ ఈక్వల్స్ టు 24 ఫర్ Cr. ఈ రెండింటికి నేను ఎందుకు పర్టికులర్గా మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్తున్నాను అనేది ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఎందుకంటే దీనిలోనే ప్రతి ఒక్కరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే మనం క్రోమియంది వెళ్దాం. క్రోమియం ఒక అటామిక్ నెంబర్ 24. దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1, 3d5. ఓకేనా? సో మీరు అనుకోవచ్చు ఏంటి మర్చిపోయి రాసేసారా, 4s1 4s2 కదా మ్యాక్సిమం, ఇక్కడ s ఆర్బిటాల్లో 2 ఉండాలి కదా, 4s1 ఎందుకు రాశారు, 3d5 ఎందుకు రాశారు అంటే ఇక్కడ 24 అడ్జస్ట్ చేసేయడానికి కాదు నేను అలా రాసింది. మనకున్న 24 కదా, అలాంటి 24 అడ్జస్ట్ చేయడానికి రాయలేదు. ఏంటి అంటే రీజన్, మీరు s ఆర్బిటాల్ మోడల్, d ఆర్బిటాల్ మోడల్ ఇక్కడ డ్రా చేసి మీకు చూపిస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, sలో మ్యాక్సిమం ఎలక్ట్రాన్ ఆక్యుపెన్సీ 2 కదా, అండ్ డీలో మ్యాక్సిమం ఎలక్ట్రాన్ ఆక్యుపెన్సీ 10 కదా. సో డీలో ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి? 5 ఉంటాయి. 1 2 3 4 5. సో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ని మనం అరేంజ్ చేద్దాం. 4s1 అంటే ఇక్కడ 1 ఎలక్ట్రాన్ వస్తుంది. ఓకేనా? సో 1, ఇక్కడ 1 2 3 4 5. ఇలా ఎందుకు నేను చేశానంటే మీకు ఆల్రెడీ లాస్ట్లో నేను చెప్పాను, హున్స్ ప్రిన్సిపల్ చెప్తున్నప్పుడు ఫస్ట్ మీరు ఇలాగా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలాగా ఆపోజిట్గా మనం చెయ్యాలి అని అక్కడ నేను చెప్పాను మీకు. స్టెబిలిటీ అటైన్ చెయ్యాలంటే ఏదైనా ఒక యాటమ్ కానీ మాలిక్యూల్ కానీ దాన్ని ఏం చెయ్యాలి అంటే ఆ ఉన్న ఆర్బిటాల్స్ అనేవి పార్షియల్లీ ఫిల్డ్ కానీ కంప్లీట్లీ ఫిల్డ్ కానీ అవ్వాలి. సో మనకి ఇక్కడ ఇచ్చిన s ఆర్బిటాల్ అండ్ d ఆర్బిటాల్ అనేది మనకి కంప్లీట్లీ ఫిల్డ్ కానీ పార్షియల్లీ ఫిల్డ్ కానీ అవ్వాలి అంటే మనకు కంప్లీట్లీ ఫిల్డ్ అవ్వడానికి అన్ని ఎలక్ట్రాన్స్ లేవు, బట్ పార్షియల్లీ ఫిల్డ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. అందుకనే మనం 4s1 అని రాసాము అండ్ 3d5 అని రాసాము. ఇప్పుడు ఈ రెండు కూడా మనకి ఇగో ఇక్కడ ఉన్నవన్నీ కంప్లీట్లీ ఫిల్డ్ అయిపోయాయి ఇక్కడ వరకు 3p6 వరకు, బట్ రిమైనింగ్ ఈ రెండు పార్షియల్లీ ఫిల్డ్ అయ్యాయి. ఇప్పుడు ఏదైతే క్రోమియం ఎలిమెంట్ ఉందో ఇది స్టెబిలిటీని అటైన్ చేస్తుంది. బట్ మీరు అనుకున్నట్టు ఇలా కూడా రాసుకోవచ్చు కదా అంటే ఎలా, 4s2, ఎందుకంటే ఇప్పుడు ఇది కూడా స్టెబిలిటీని గెయిన్ చేసింది, బట్ 3d4 రాస్తాం మనం, ఎందుకంటే ఇక్కడ 2 వెళ్ళిపోయి ఇక్కడ 4 రాస్తాం. అప్పుడు 3d4 రాసామంటే ఇది కంప్లీట్లీ ఫిల్డ్ అవుతుంది, ఇది పార్షియల్లీ ఫిల్డ్ కూడా అవ్వదు. అప్పుడు ఏదైతే ఎలిమెంట్ ఉందో దానికి స్టెబిలిటీ రాదు. ఎప్పుడైనా ఒక ఎలిమెంట్లో అన్ని ఆర్బిటాల్స్ కానీ కంప్లీట్లీ కానీ పార్షియల్లీ కానీ ఫిల్ అయినప్పుడు మాత్రమే ఆ ఎలిమెంట్ యొక్క స్టెబిలిటీ అనేది అటైన్ చేస్తుంది. సో అందుకని 4s1 రాసాం, పార్షియల్లీ ఫిల్డ్ అయ్యింది. రిమైనింగ్ 1 ఎలక్ట్రాన్ ఇక్కడ పంపిస్తే 3d5 అయ్యింది. అప్పుడు ఇది కూడా ఏమైంది మనకి, పార్షియల్లీ ఫిల్డ్ అయ్యింది. సో ఇప్పుడు క్రోమియం ఆటమ్ అనేది మనకి స్టెబిలిటీని అటైన్ చేసింది. ఓకేనా? అందుకనే క్రోమియంని స్ట్రెస్ చేసి అడుగుతాడు. 4s2 రాసేస్తారు ఇక్కడ ఇచ్చినప్పుడు, 4s2 రాయకూడదు, 4s1 మాత్రమే అకార్డింగ్ టు ఎక్కడ మనం రాయాలి. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూస్తే క్రోమియం చూస్తే కాపర్ చూస్తే దీని యొక్క అటామిక్ నెంబర్ 29. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తామంటే 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1, 3d ఎంత 10. సో ఇప్పుడు దీనికి కూడా మనం ఏం చేసాం, సో ఫస్ట్ s ఆర్బిటాల్ మోడల్, d ఆర్బిటాల్ మోడల్ చూద్దాం. sలో ఒక సబ్షెల్ మాత్రమే ఉంటుంది అండ్ dలో మాత్రం 5 ఉంటాయి. చూడండి 1 2 3 4. ఇప్పుడు ఎలక్ట్రాన్ మనం ఫిల్ చేద్దాం. ఫిల్ చేస్తున్నప్పుడు sలో మనం ఒకటి మాత్రమే, sలో ఇలా ఒకటి పెట్టడం వల్ల ఇది అటైన్ చేసింది. దేన్ని అటైన్ చేసింది? స్టెబిలిటీని అటైన్ చేసింది. ఓకేనా? అటైన్స్ స్టెబిలిటీ. సో ఇది s ఆర్బిటల్ స్టెబిలిటీ అటైన్ చేసింది. ఆల్రెడీ ఇవన్నీ కూడా స్టేబుల్గా ఉన్నాయి ఇక్కడ వరకు, ఎందుకంటే కంప్లీట్లీ ఫిల్డ్ అయిపోయాయి. ఇప్పుడు s కూడా పార్షియల్లీ ఫిల్డ్ అవడం వల్ల స్టెబిలిటీని గెయిన్ చేసింది. అండ్ ఇప్పుడు d చూస్తే మనం dని చూసుకున్నట్టయితే 1 2 3 4 5 అయిపోయిన తర్వాత డీలో 10 ఉన్నాయి కాబట్టి మరొక ఆపోజిట్ స్పిన్స్ని మరొక 5 అయితే డ్రా చేసుకుందాం. ఇప్పుడు డి కూడా మనకి కంప్లీట్లీ ఫిల్డ్ అయ్యింది, ఎస్ అనేది పార్షియల్లీ ఫిల్డ్ అయ్యింది. నేను ఏం చెప్పాను, అప్పుడు ఇది కూడా స్టెబిలిటీని అటైన్ చేసింది. టోటల్గా పార్షియల్లీ ఫిల్డ్
అండ్ కంప్లీట్లీ ఫిల్డ్తో ఉన్నాయి కాబట్టి మొత్తం ఆర్బిటాల్స్ అన్ని క్రోమియం కాపర్ కూడా క్రోమియం లాగే స్టెబిలిటీని అటైన్ చేసుకుంది. బట్ ఇక్కడ డి ఆర్బిటాల్ అనేది క్రోమియంలోని హాఫ్ ఫిల్డ్ అంటే కంప్లీట్లీ ఫిల్డ్ కాకుండా పార్షియల్లీ ఫిల్డ్ అయ్యింది. బట్ కమింగ్ టు కాపర్ అనేది మనకి 4s అనేది సేమ్ క్రోమియం లాగే హాఫ్ ఫిల్డ్ అయ్యింది. బట్ కాపర్లోని క్రోమియంలో ఇక్కడ పార్షియల్లీ ఫిల్డ్ అయితే డి ఆర్బిటాల్ ఇక్కడ కంప్లీట్లీ ఫిల్డ్ అయ్యింది. యాజ్ వెల్ యాజ్ క్రోమియం అండ్ కాపర్ అనేది స్టెబిలిటీని గెయిన్ చేసుకున్నాయి. ఓకేనా, ఈ రెండు స్టెబిలిటీని చాలా బాగా గెయిన్ చేసుకుంటాయి. ఉన్న 1 to 30 ఎలిమెంట్స్లో కాపర్ అండ్ క్రోమియం మాత్రమే స్టేబుల్గా ఉంటుంది. ఓకేనా, చాలా స్టెబిలిటీని గెయిన్ చేసుకుని ఉంటుంది. సో దిస్ వాట్ అబౌట్ ఈ క్వశ్చన్ చాలా రిపీటెడ్గా అడిగినప్పటికీ ఇది ఒకవేళ అడగకపోయినా మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ ఇయర్ ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు. ఓకేనా, ఒకవేళ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీకు లేదు, మోయిలర్ డయాగ్రామ్ తీసేసాడు, ఇవ్వకపోవచ్చు, బట్ నేర్చుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ రిక్వైర్డ్ టు అటైన్ స్టెబిలిటీ ఫర్ సోడియం అండ్ మెగ్నీషియం రెస్పెక్టివ్లీ? సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ రిక్వైర్డ్ టు అటైన్ స్టెబిలిటీ? సోడియం ఇచ్చారు, మెగ్నీషియం ఇచ్చారు. మనం చూసినట్టయితే 1 minute చూద్దాం. ఇప్పుడు ఎలా చూద్దాం అంటే మనం ఇక్కడ క్వశ్చన్ని ఇప్పుడు సోడియం ఇచ్చారు, మెగ్నీషియం ఇచ్చారు. ఈ రెండిటికి కూడా స్టెబిలిటీ అటైన్ చెయ్యాలంటే ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఎన్ని గెయిన్ చేసుకోవాలి, ఎన్ని లూజ్ చేసుకోవాలి అని అడిగాడు. అంతే క్వశ్చన్, మీకు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సోడియం ఇచ్చారు. సో సోడియం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోడియం ఒక అటామిక్ నెంబర్ అనేది 11 అంటే దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s1. ఓకేనా, సో 3s1 అంటే ఇది స్టెబిలిటీ అవ్వాలంటే ఏం చెప్పాను, ఆ ఆటంలో ఉన్న ఆర్బిటాల్స్ అన్ని కూడా కంప్లీట్లీ కానీ పార్షియల్లీ కానీ ఫిల్ అవ్వాలి. సో చూస్తే మీరు 1s2 కంప్లీట్గా ఫిల్ అయింది, 2s2 కంప్లీట్గా ఫిల్ అయింది, 2p6 కూడా కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. బట్ 3s1 అనేది పార్షియల్లీ ఫిల్ అయింది. ఓకేనా, పార్షియల్లీ ఫిల్ అయింది కాబట్టి ఇక్కడ అసలు పార్షియల్లీ కానీ కంప్లీట్లీ కానీ ఫిల్ అయి ఉంది కాబట్టి ఇక్కడ అసలు మనకి స్టెబిలిటీని అటైన్ చేసుకోక్కర్లేదు. ఓకేనా, స్టెబిలిటీని అటైన్ చేయకుండానే మనమైతే ఆన్సర్ గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, ఐ మీన్ ఒక ఎలక్ట్రాన్ కూడా లూజ్ చేయకుండా. ఓకేనా, అంటే పార్షియల్లీ ఫిల్డ్ ఉంది కాబట్టి మనము దాన్ని కంప్లీట్లీ ఫిల్డ్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలంటే 1 ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకున్నాం అనుకోండి. చూడండి, ఈ 1 ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకున్నాం అనుకో ఇంకా ఈ ఆటంకి స్టెబిలిటీ చాలా బాగా వస్తుంది. ఎందుకంటే ఉన్నవన్నీ కూడా కంప్లీట్లీ ఫిల్ అయి ఉన్నాయి. సో ఈ ఆటం అనేది సోడియం ఆటం అనేది స్టెబిలిటీని అటైన్ చేయాలంటే మనకి 1 ఎలక్ట్రాన్ అనేది లూజ్ చేసుకోవాలి. ఓకేనా, 1 ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇది ఆప్షన్, గెయిన్ అయినా లూజ్ అయినా చేయొచ్చు. బట్ ఇక్కడ సోడియం అనేది పార్షియల్లీ ఫిల్డ్ ఉన్నప్పటికీ లాస్ట్లో కంప్లీట్లీ ఫిల్డ్ ఉంటే మొత్తం అంతా ఇంకా స్టెబిలిటీ అటైన్ ఉంటుంది. కాబట్టి ఈ ఆర్బిటాల్స్ అన్నీ కూడా మనకి స్టెబిలిటీని గెయిన్ చేసే విత్ కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్. నెక్స్ట్ చూసుకుంటే 1 ఎలక్ట్రాన్ లూజ్ చేసుకొని అటైన్ చేసింది స్టెబిలిటీని. నెక్స్ట్ చూసుకుంటే మెగ్నీషియం అనేది అటామిక్ నెంబర్ 12, ఇది 1s2 2s2 2p6. ఓకేనా, 3s2 అంతేనా, 3s2. సో ఇక్కడ మెగ్నీషియం చూసుకున్నట్టయితే ఇవి కంప్లీట్లీ ఫిల్డ్ ఉన్నాయి. సో దీనికి ఎన్ని ఎలక్ట్రాన్ లూజ్ కానీ గెయిన్ కానీ చేసుకోక్కర్లేదు. ఆల్రెడీ ఇక్కడైతే స్టెబిలిటీని గెయిన్ చేసుకొని ఉన్నది. ఎందుకంటే కంప్లీట్లీ కానీ పార్షియల్లీ ఫిల్డ్ ఉండాలి, అండ్ అలానే కంప్లీట్లీ ఫిల్డ్ ఉంటే ఇంకా బెటర్. కాబట్టి 3s2 కూడా కంప్లీట్గా ఫిల్ అయి ఉంది కాబట్టి మనకి ఇది. సో ఎటువంటి ఎలక్ట్రాన్ గెయిన్ ఆర్ లూజ్ చేయకూడదు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనం చూసుకుంటే 1 0 ఎక్కడ ఉందో అదే రైట్. బట్ ఆప్షన్స్ అయితే ఇవ్వలేదు, మనం ఎక్కడైనా కన్సిడర్ చేద్దాం. రాంగ్ అయినా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు ఆప్షన్స్. సో 1 0. సో ఆన్సర్ ఇప్పుడు ఏ రైట్ అంటే ఇప్పుడు ఆప్షన్ ఏ అనేది రైట్. ఓకేనా, ఇది ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ చాలా తక్కువ సార్లు అడుగుతాడు. బట్ నేనైతే క్వశ్చన్ ఇంపార్టెంట్ కదా అని తీసుకున్నాను. ఓకేనా, ఓకే. ఇప్పుడు నెక్స్ట్, the number of possible orbitals in a subshell with the angular momentum number L is. ఓకే, అజిముతల్ క్వాంటమ్ నెంబర్ నే యాంగులర్ మొమెంటం నెంబర్ అని కూడా పిలవచ్చు. ఓకే, యాంగులర్ మొమెంటం నెంబర్ L, అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ని యాంగులర్ మొమెంటం నెంబర్ కూడా అని పిలవచ్చు. ఇదైతే మీకు ఆల్మోస్ట్ 4 క్వశ్చన్ పేపర్స్ లో రిపీటెడ్ గా అడిగారు. ఓకేనా, 4 క్వశ్చన్ పేపర్స్ లో ఉంది, 3 to 4 క్వశ్చన్ పేపర్స్ లో ఉంది ఇది. సో నేను ఇప్పుడు చెప్తున్న క్వశ్చన్స్ నుండే మాక్సిమం రిపీట్ అవుతున్నాయి. క్వాంటమ్ నెంబర్స్ నుండి ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయో అన్ని ఫార్ములాస్ నుండి ఒక క్వశ్చన్ ఇస్తున్నారు. ప్రిన్సిపల్స్ అయితే ఎవరు ప్రపోజ్ చేస్తారు, లేదా డీజనరేట్ ఆర్బిటాల్స్ ఏంటి, లేకపోతే సమ్ క్వశ్చన్స్ అయితే అవ్వడం జరుగుతుంది. అంతకన్నా ఇంకేమీ మనకి ఇవ్వడం లేదు. సో ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఆర్బిటాల్స్ అంటే ఏం చెప్పాను మీకు, ఆర్బిటాల్స్ ఇన్ అ సబ్షెల్ విత్ యాంగులర్ నెంబర్ L is. మీకు ఆల్రెడీ ఫామ్ లో గుర్తుండే ఉండుంటది. ఆ నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ అంటే ఒక ఆర్బిటాల్ ఉంది కదా, ఈ ఆర్బిటాల్లో ఎన్ని సబ్షెల్స్ ఉన్నాయి అని మనం తెలుసుకోవాలంటే, పి ఆర్బిటాల్లో ఎన్ని సబ్షెల్స్ ఉన్నాయని తెలుసుకోవాలంటే పి ఆర్బిటాల్లో ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. సో దాన్ని మనం ఎలా ఫైండ్ చేయాలి అంటే ఒక ఫార్ములా మనకైతే ఉంది,
2l+1 అని ఫార్ములా వేసుకుంటే p ఆర్బిటాల్ యొక్క l వాల్యూ మనకు తెలుసు ఎంత 1. సో 2 × 1 + 1 = 3. సో ఆప్షన్ 3. సో అంటే 2l+1 అనేది రైట్ మనకి. సో ఇక్కడ ఇచ్చిన అన్ని ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే the 4 quantum numbers for valency electron of sodium atom are. సో ఇక్కడైతే మనకి ఇచ్చారు క్వశ్చన్ ఏంటంటే సోడియం ఆటమ్ యొక్క బ్యాలెన్సీ ఎలక్ట్రాన్ యొక్క 4 క్వాంటమ్ నెంబర్స్ రాయమంటున్నారు. సోడియం ఆటమ్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనకు తెలుసు, Na11 ఎలక్ట్రాన్. బ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే లాస్ట్ ఆర్బిట్ యొక్క కాన్ఫిగరేషన్ అని అర్థం. దాని యొక్క కాన్ఫిగరేషన్ సంబంధించి 4 క్వాంటమ్ నెంబర్స్ రాయమంటున్నారు. అంటే 1s2, 2s2, 2p6, 3s1. ఈ 3s1 యొక్క 4 క్వాంటమ్ నెంబర్స్ రాద్దాం. ఇప్పుడు NLX రూల్ ప్రకారం 3s1 తీసుకొని NLMS వాల్యూస్ మనం చూద్దాం. ఓకేనా, NLMS వాల్యూస్ చూద్దాం మనం ఇప్పుడు. సో చూస్తే ఇక్కడ మనకి n వాల్యూ ఎంత 3 తెలిసిందే కదా, 3. L వాల్యూ ఎంత, S కి L వాల్యూ ఎంత 0. రిపీటెడ్ గా అడుగుతున్నారు, మరి మీరు చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. M వాల్యూ ఎంత L కి, M వాల్యూ ఫైండ్ చేయాలంటే -L2 + L అని చాలాసార్లు చెప్పాను. ఇక్కడ -0 to +0 అంటే M వాల్యూ ఎంత 0 అని అర్థం. S వాల్యూ ఎంత, ఇది క్లాక్ వైజ్ ఉంది. సో ఎలక్ట్రాన్ అనేది S లోని ఇలాగా ఉంటుంది, బట్ ఉన్నది ఒక ఎలక్ట్రానే కాబట్టి ఫస్ట్ ఎలక్ట్రాన్ అనేది మనకి క్లాక్ వైజ్ ఉంది. క్లాక్ వైజ్ ఉంది అంటే మనం ఏ నెంబర్ తీసుకోవాలని చెప్పాను, ఎప్పుడైనా క్లాక్ వైజ్ ఉంటే +½ తీసుకోవాలి, యాంటీ క్లాక్ వైజ్ ఉంటే -½ తీసుకోవాలి. ఇది క్లాక్ వైజ్ ఉంది కాబట్టి +½ తీసుకోవడం జరిగింది. సో ఇదైతే మీకు లాస్ట్ ఇయర్ 2 క్వశ్చన్ పేపర్స్ లో అడగడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ నే మీకైతే అడుగుతున్నారు. ఇప్పుడైతే నేను ఇన్ని క్వశ్చన్స్ చెప్పాను కదా, ఒక 3-4 థియరీ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా చూసేసి క్వశ్చన్ పేపర్ ని ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ వీడియోస్ లో ఏంటంటే మీకు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అయితే ఉంది, దాని నుంచి వేవ్ లెంత్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ వాటి యొక్క ఫ్రీక్వెన్సీ రేంజెస్ అలాంటివి అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించి నేనైతే నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. అండ్ క్వశ్చన్స్ కూడా ఆ వీడియోలో డిస్కస్ చేస్తే స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అనేది కంప్లీట్ అవుతుంది. లేకపోయినట్టయితే నాకు తెలిసిన సిలబస్ ఇంతే. బోర్స్ థియరీ సంథింగ్ ఉన్నట్టుంది, అది కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను చూసి చెప్తాను. ఇంకేమైనా కాన్సెప్ట్స్ నేను మిస్ చేసి ఉంటే మీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ కాన్సెప్ట్స్ నన్ను అడిగితే నెక్స్ట్ వీడియోస్లో నేనైతే ప్రొవైడ్ చేస్తాను. ఈ చాప్టర్ ఎంత బేగా అయిపోతే నెక్స్ట్ మనం పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ ఉంది కదా, దాని చాప్టర్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, సో ఇప్పుడు ఇంకా రిమైనింగ్ 4 క్వశ్చన్స్ థియరీ ఉన్నాయి, చెప్పేసి ఈ వీడియోని ఎండ్ చేసేద్దాం. ఓకే, సో ఫైనల్గా క్వాంటమ్ నెంబర్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ అలానే స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అండ్ బేసిస్ లైక్ ప్రిన్సిపల్స్, వీటన్నిటి నుండి మనమైతే క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. వాటి నుండి థియరీ క్వశ్చన్స్ కొన్ని అయితే ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్నిటిని తీసుకోవడం వేస్ట్ కాబట్టి ఇప్పటి వరకు చెప్పిన అన్ని వీడియోస్ నుండి ఏ క్వశ్చన్స్ అయితే మీకు ఇచ్చారు పేపర్స్లో అండ్ అలాంటివి ఇస్తారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, దానికి సంబంధించి అన్ని కీ పాయింట్స్ కూడా ఒక్క బోర్డు మీద రాసి మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా నేను చెప్పిన తర్వాత ఒక్కసారి మీకు బోర్డు నేను నార్మల్గా వెళ్ళిపోయి మీరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, చాలా యూస్ఫుల్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ గో త్రూ వెళ్ళిపోదాం, చాలా ఫాస్ట్గా వెళ్దాం. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వాస్ ప్రపోజ్డ్ బై నీల్స్ బోర్. అందరికీ తెలిసిన విషయం, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వాస్ ప్రపోజ్డ్ బై నీల్స్ బోర్, గుర్తుపెట్టుకోండి. అజిముథల్ క్వాంటమ్ నెంబర్ వాస్ ప్రపోజ్డ్ బై సోమర్ఫెల్డ్. ఓకే, సోమర్ఫెల్డ్. నెక్స్ట్, magnetic quantum number was proposed by Landé. Okay, Landé. Spin quantum number was proposed by Uhlenbeck and Gaudsmith. సో ఇవి క్వాంటమ్ నెంబర్ వాటి యొక్క ప్రపోజల్స్. ఓకేనా, ఎవరైతే ప్రపోజ్ చేశారో. అండ్ ఎలక్ట్రాన్ ఎవరు ప్రపోజ్ చేశారో మనకు తెలుసు, జేజే థామ్సన్. అండ్ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్. అండ్ ప్రోటాన్ ఎవరు డిస్కస్ చేశారో మనకు తెలుసు, రూథర్ఫోర్డ్. అండ్ ప్రోటాన్ యొక్క ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్. అండ్ న్యూట్రాన్ ఎవరు డిస్కస్ చేశారో మనకు తెలుసు, చాడ్విక్. అండ్ యొక్క న్యూట్రాన్ యొక్క ఛార్జ్ నో ఛార్జ్. ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఫ్రమ్ క్వాంటమ్ నెంబర్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎన్ స్క్వేర్ అంటే నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి ఒక ఆర్బిట్లో అనేది ఫైండ్ చేయడానికి మనం n స్క్వేర్ ని వాడతాం. అండ్ అలానే 2n స్క్వేర్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి ఆ పర్టికులర్ ఆర్బిట్లో అని తెలుసుకోవడానికి మనం 2n స్క్వేర్ వాడతాం. 2l+1 అంటే ఒక ఆర్బిట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి 2l+1 వాడతాం. అండ్ అలానే టు ఫైండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆర్బిటాల్స్, ఆ పర్టికులర్ ఆర్బిటాల్స్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి 2 × 2l+1 కానీ 4l+2 కానీ వాడతాం. అండ్ అలానే n+l వాల్యూ అంటే మీకు తెలుసు, మనం హున్స్ ప్రిన్సిపల్, ఆఫ్ బోస్ ప్రిన్సిపల్ చూసుకున్నప్పుడు మనం అయితే n+ వాల్యూని ఫైండ్ చేస్తాం. ఓకేనా, సో ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఏంటి అంటే న్యూక్లియస్ అనేది పాజిటివ్ ఛార్జ్ అండ్ ఆటమ్ అనేది ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. ఓకే, n అనేది
NLMS అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఆర్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్. N అనేది దేని డినోట్ చేస్తుంది అంటే సైజ్ ఆఫ్ ఆర్బిట్, ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్, ఆర్బిట్ నెంబర్ ని మనకి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ చెప్తుంది. L అంటే అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఆర్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్తుంది అంటే షేప్ ఆఫ్ ఆర్బిటాల్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ M ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్ కోసం రిప్రజెంట్ చేస్తుంది. అండ్ అలానే S ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఒక స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. స్పిన్ అనేది పాజిటివ్ ఉన్నట్టయితే క్లాక్ వైజ్ ఉంటే +12 అని, అండ్ యాంటీ క్లాక్ వైజ్ ఉంటే -12 అని రిప్రజెంట్ చేస్తుంది. టోటల్ కీ పాయింట్స్ ఫ్రమ్ క్వాంటమ్ నెంబర్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ఓకే, టోటల్గా మీకైతే రివిజన్ క్లాస్ కూడా చేసినట్టు ఇక్కడ నేను చేసి చూపించాను. ఇచ్చాను క్లియర్ కట్గా ప్రతి పాయింట్ అయితే రాశాను. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో యూజ్ అవ్వాలని ఇంతవరకు నేనైతే కీ పాయింట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని మీ దగ్గర మీకు చెప్తున్నాను. మీకు ఈజీగా రివిజన్ అవుతుందని అయితే నేను చెప్తున్నాను. ఓకేనా? సో ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోస్ అన్నింటినీ కూడా మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి వీడియోస్ని షేర్ చేయండి. ఓకేనా? వీడియోని నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలానే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో ఎవరైనా ఫాలో కానట్టయితే ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.